ఈ పీసీఓడి వాళ్ళని చూసుకుంటే మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరాల్గా ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయ్యి వాళ్ళు ఒబేస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక విషియస్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. లైక్ పీసీఓడి వల్ల మనకి ఒబేసిటీ వస్తుంది అండ్ ఒబేసిటీ పీసీఓఎస్ని ఇంకా పెంచుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాకింగ్, డైట్లో మార్పులు ఇవన్నీ చేసి స్ట్రెస్ తగ్గించుకొని ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి తగ్గించుకొని హెల్దీ ఈటింగ్ వల్ల అట్లీస్ట్ 5 to 10% బాడీ వెయిట్లో తగ్గినా కానీ మనకి ఓవరాల్గా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి ఆండ్రోజన్ లెవెల్, ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చి ఫర్టిలిటీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెట్ఫార్మిన్, ఇది ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు షుగర్ లేదు కానీ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఎందుకు పెట్టారు అని. షుగర్ లేకపోయినా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవ్వాలి కాబట్టి మనం మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఒక టాబ్లెట్ 3 పూట్ల ఆర్ 2 పూట్ల పేషెంట్ వెయిట్ని బట్టి పెట్టచ్చు. ఎగ్స్ పెరగడానికి దోహదమయ్యే టాబ్లెట్స్ లైక్ లిట్రోజాల్ కానీ, క్లోమఫిన్ సిట్రేట్ కానీ, లేదా కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఆ విధంగా కూడా మనము ఫర్టిలిటీని పెంచుకోవచ్చు. ఇవన్నీ జరగనప్పుడు ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్, అంటే రెసిస్టెంట్ ఒవేరియన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వీటేటితో తగ్గకపోతే లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. అంటే లాప్రోస్కోపీ పద్ధతిలో ఆ చిన్న చిన్న సిస్టులన్నిటిని పంక్చర్ చేస్తారు. దీంతో పీసీఓఎస్ అనేది కొంచెం తగ్గుతుంది. లేదా వాళ్ళకి మంచి ఎగ్స్ వచ్చి మంచిగా ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దే కెన్ ఎయిదర్ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్.